గురుగారు, తిథులలో ద్వాదశి తిథికి ఉన్నటువంటి వైశిష్టం ఏమిటి? రామలక్ష్మణ ద్వాదశి తిథి యొక్క ప్రత్యేకత ఏమిటి? ద్వాదశి వ్రతాన్ని ఏకాదశి వ్రతం ఆచరించినంత శ్రద్ధగా ఆచరిస్తారు. అనేక ఏకాదశ వ్రతాలు ఆచరించిన పుణ్య ఫలము ద్వాదశి వ్రత ఆచరణతో నీకు సిద్ధిస్తుందని కార్తీక పురాణంలో అంబరీషోపాఖ్యానంలో మనకు తెలియజేశారు. మనకు ఏకాదశి తరువాత వచ్చేటువంటి తిథి ద్వాదశి. ఏకాదశి నాడు మనం ఉపవాసం ఉంటాం. 36 గంటల ఉపవాసాన్ని పారణ సమయంలో ఆహారం స్వీకరించటం వల్ల ముగిస్తాం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం ఎంత ముఖ్యమో, ద్వాదశి నాడు పారణ సమయంలో ఆహారాన్ని స్వీకరించటం కూడా అంతే ఆవశ్యకం. అందుకే అంబరీషుడంతటి వాడు పారణ సమయం ముగిసిపోతుంది, ఈ దుర్వాస మహాముని ఇంకా రాలేదు, ఏం చెయ్యాలి అని అడిగితే మంత్రులంతా కుడుచుటయు కాదు కుడువకుండుట కాదు సలిల భక్షణము సమతమ్ము అని తెలియజేస్తారు. అంటే ద్వాదశిలో తప్పకుండా మనం పారణ చెయ్యాలి. ఆహారం స్వీకరిస్తే దూర్వాస మహామునికి కోపం వస్తుంది, స్వీకరించకపోతే ద్వాదశి వ్రత ఫలితం మనకు పోతుంది. కనుక నీరు తాగినట్టయితే అది ఆహారం స్వీకరించినట్టు కాదు, అలా అని ఉపవసించినట్టు కాదు. కాబట్టి నీటిని స్వీకరించమని అంబరీషుడికి తెలియజేస్తారు. ఎందుకని చెబుతున్నాను అంటే, ఏకాదశి తరువాత వచ్చేటువంటి ద్వాదశ తిథికి కూడా ప్రత్యేకత ఉన్నది. జ్యేష్ఠమాసంలో నిర్జల ఏకాదశి నీటి బొట్టును కూడా స్వీకరించకుండా కఠోరమైన ఉపవాసం చేసి తరువాత వచ్చే ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశి అంటారు. వైశాఖ మాసంలో ద్వాదశి శుక్ల ఏకాదశి తర్వాత వచ్చేటువంటి ద్వాదశిని పరశురామ ద్వాదశి అంటారు. ఇలా ఈ తిథి యొక్క ప్రత్యేకతను తెలియజేయటం కోసమే అద్భుతమైనటువంటి ఈ పురాణ పురుషుల పేర్లతో వాటికి ప్రాముఖ్యతను సంతరింపజేయటం జరిగింది. రామలక్ష్మణ ద్వాదశి యొక్క గొప్పతనం ఏమిటి అంటే, దశరథుడు పుత్ర సంతానం కోసం ఏం చేయాలి అంటే వశిష్ఠుడు ఈ ద్వాదశి నాడు వ్రతం ఆచరించమన్నాడు. ద్వాదశి వ్రతాన్ని జ్యేష్ఠమాసంలో ఆచరించిన దశరథుడికి చైత్రశుద్ధ నవమి నాడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుత్రులుగా జన్మించారు. అందుకే దీన్ని రామలక్ష్మణ ద్వాదశి అని పిలవటం జరుగుతుంది. కనుక అద్భుతమైన ఈ ముహూర్తంలో ఈ ద్వాదశి వ్రతాన్ని స్వీకరించి అనుష్ఠానం చేస్తూ సంవత్సరమంతా ఈ వ్రతాన్ని పాటిస్తే అప్పుడు ఈ రామలక్ష్మణ ద్వాదశి వ్రతం సంపూర్ణంగా మనం నెరవేర్చినట్టుగా భావించవచ్చు. అలా ద్వాదశి యొక్క మాహాత్యాన్ని తెలుసుకుందాం, అద్భుతమైన ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం.